హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని లొకానా ఫోర్స్ టెలిస్కోప్ రాడ్లు వచ్చినాయండి. అందులో 8 ఫీట్, 10 ఫీట్, 12 ఫీట్ 3 సెక్షన్లు వచ్చినాయి. దాని మీద మనకి పౌచ్ మీద వచ్చే కాస్టింగ్ వెయిట్కి, లోన రాడ్ మీద రాసిన కాస్టింగ్ వెయిట్కి అక్కడ మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఏంటన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ మనకు లొకానాలోని స్పిన్నింగ్ మిషన్లు, అలాగే బయట కాస్టింగ్ మిషన్లు కూడా వచ్చినాయి. ఈ వీడియోలోని మొత్తం అన్ని డీటెయిల్గా మాట్లాడతాను. లొకానే కాదండి, టెలిస్కోప్ రాడ్ ఏదన్నా సరే అసలు ఎంతవరకు అది ఉపయోగపడుతుంది మనకి, దాన్ని ఎవరెవరు ఉపయోగించాలన్నది కూడా వీడియోలో మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది టెలిస్కోప్ రాడ్ల కోసం కొంచెం జాగ్రత్తగానండి. కొంచెం కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అనుకోండి స్కిప్ చేసేసేయండి, మీకు తెలుసు కదా. ఇది లొకానా ఫోర్స్ 8 ఫీట్ రాడ్ అండి. ఇది లొకానా ఫోర్స్ 8 ఫీట్ రాడ్. చూసారా? ఇక్కడ మొత్తం అన్నీ ఒకసారి చూడండి ఒకసారి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, చెప్తాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం లొకానా ఫోర్స్ టెలిస్కోప్ రాడ్ మన చేతిలో ఉంది. దీనికోసం వివరంగా చెప్తాను మీకు. ఇది మొత్తం అల్యూమినియం అండి. ఈ బూట్ అంతా కూడా అల్యూమినియం, ఈ క్యాప్ అంతా కూడా అల్యూమినియం. ఈ క్యాప్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్తాను, ఒకసారి చూడండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చి రీల్ సెట్ కూడాను. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇది అల్యూమినియం ఉంది, మొత్తం అల్యూమినియమే. దీనికి డబుల్ లాక్ వస్తుందండి. ఇదిగోండి, ఇది డబుల్ లాక్ అనమాట. ఇదిగో విడివిడిగా చూపిస్తున్నాను చూడండి. ఇది ఫస్ట్ లాక్, ఇది ఫస్ట్ లాక్, ఇది ఓకేనా? ఇది కనిపిస్తుందా మీకు? ఇది సెకండ్ లాక్ అనమాట. ఇది మనకు సేఫ్టీ క్యాప్, మనకు తెలిసిన విషయమే కదా ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి దగ్గరగా చూసుకోండి. ఈ నెంబర్స్ లొకానా ఫోర్స్ అని చెప్పేసి ఇచ్చి కింద కాస్టింగ్ వెయిట్ అని ఇచ్చారు. దగ్గరగా చూసుకున్న ఒకసారి కాస్టింగ్ వెయిట్ అని ఇచ్చారు కదా, దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను చెప్తాను, ఓకేనండి? ఇప్పుడు ఇది చెక్ చేస్తాం మనం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బూట్ అండి. ఇది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బూట్ ఎందుకంటే మనకి రాడ్ తోటి షార్ట్ కొట్టినప్పుడు ఇక్కడ మనకి రాడ్ ఇరిగిపోకుండా ఉండటానికి ఇది మనకి సేఫ్టీగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి రాడ్ మొత్తం కార్బన్తో తయారైందండి. దగ్గరగా చూసుకోండి. మ్యాట్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా కూడా వెరీ స్మూత్గా ఉంటుంది. చాలా వీడియోస్లో చెప్పాను కదండి, టెలిస్కోప్ రాడ్ తీసుకునేటప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నా సరే గజ్జలుగా గీతలుగా లేకుండా ఇలా స్మూత్గా ఉందని అంటే రాడ్ మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అనమాట, మనం వాడుకునే దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చి గైడ్స్ ఉండి ఒకసారి. ఇది 8 ఫీట్ రాడ్ చేతిలో ఉన్నది. గైడ్స్ వచ్చి 1, 2, 3, 4 3+ టిప్స్ గైడ్స్ అనమాట. మొత్తం రాడ్ అంతా ఓపెన్ చేసి చూపించేస్తాం. ఇది సాలిడ్ రాడ్, ఇది సాలిడ్ టిప్ వస్తుంది మొత్తం. ఇంక తెలిసిందే కదా, మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అయితే టెలిస్కోప్ రాడ్ నేను చాలా వీడియోలో చెప్తున్నాను, కొత్త వాళ్ళు చూసేలాగుంటే మళ్ళీ ఒకసారి ఏంటంటే, టెలిస్కోప్ రాడ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది, మనకు ట్రావెలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్న మా సైడ్ పెద్ద చేపలు ఉంటాయి, 15 కేజీలు ఉంటాయి, 8 కేజీలు ఉంటాయి, 15 కేజీలు ఉంటాయి. వాటిని పట్టడానికి టెలిస్కోప్ రాడ్ ఉపయోగపడుతుందా? మేము బ్రాండెడ్ తీసుకుందాం అనుకుంటున్నామంటే అది హ్యాండిల్ చేసే వాళ్ళ విధానంలో కూడా ఉంటుంది. నేను చూసిన వాటికి అయితే, నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే టెలిస్కోప్ రాడ్ తోటి 5 కేజీల వరకు హ్యాండిల్ చేసిన వాళ్ళు నేను చూశాను, మేము పట్టాము. అయితే 15 కేజీలు 15 కేజీలు మేము మిషన్ వాడడం, తాడు కట్టుకుంటాం, తాడుతోనే కొట్టి పైకి లేపేసి పడేయాలి, 10 కేజీలు 15 కేజీలు అని వాట్సాప్లో పెడుతుంటారండి మాకు. అసలు అటువంటి సెక్షనే ఆలోచించొద్దు. టెలిస్కోప్ రాడ్ ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. అంటే మీరు బండి మీద కానీ చేతితో కానీ పట్టుకుని వెళ్తానికి ఈజీగా ఉంటుంది. చిన్న చేపల నుంచి ఒక మీడియం చేపల వరకు పట్టుకుంటానికి బాగుంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఈ రాడ్ మీద 5 కేజీల చేపని హ్యాండిల్ చేయొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ కాకపోతే 1/2 కేజీ కాదు, 1/4 కేజీ చేప కూడా ఇరిగిపోద్ది, అందులో ఎటువంటి డౌట్ ఉంది. జస్ట్ టెలిస్కోప్ రాడ్ మీరు మైండ్లో పెట్టుకుని ఆలోచించుకోవాల్సింది. ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. ఫిషింగ్ మన సైడ్ అంతంత ఉండవు, చిన్న చేపలు పట్టుకుంటాను బాగుంటుంది. అంతవరకు అయితేనే టెలిస్కోప్ రాడ్ వైపు లుక్ వేయండి. ఈ టెలిస్కోప్ రాడ్లోనే బ్రాండెడ్, చీప్ అండ్ బెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇందులోనే బ్రాండెడ్ అయితే బాగుంటుంది. ఇది బ్రాండెడ్ అండి. ఇది దీనికి కార్బన్ క్వాలిటీ దగ్గరగా చూసుకోండి. కార్బన్ క్వాలిటీ చూసారా? మొత్తం మ్యాట్ ఫినిషింగ్, మొత్తం రాడ్ లాస్ట్ వరకు కూడా మ్యాట్ ఫినిషింగ్ తోటి చాలా బాగుందన్నమాట రాడ్. ఇదే చెప్తున్నాను మీకు, ఎక్కడ కూడా గజ్జలుగా గీతలుగా లేకుండా ఇలా ఉన్న రాడ్ తీసుకోండి. ఇలా ఉన్న రాడ్ తీసుకుంటే మీకు
మనీ వేస్ట్ అవ్వదు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి గైడ్స్. ఈ గైడ్స్ కూడాను బ్రాండెడ్ గైడ్స్ అనమాట. ఈ రాడ్ బ్రాండెడే, గైడ్స్ బ్రాండెడే. బాగుంటాయి మీకు, పాడవకుండా, ఇందులో ఉన్న సిరామిక్ ఊడిపోకుండా బాగుంటుంది. మీకు ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీకు నేను చెప్తానన్నాను కదా, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది మిస్టేక్ పడింది, అంతే, ప్రింట్ మిస్టేక్ పడింది. ఇక్కడ ఏమైనా ఉంది, లొకానా ఫోర్స్ అండి. ఇది చూసారు ఇక్కడ బ్రాండ్ లొకానా ఉందా, కనిపిస్తుందా మీకు దగ్గరగా? లొకానా ఫోర్స్ 240 అని ఉంది. 240 అంటే ఏంటి, 8 అడుగులన్నీ. ఇక్కడ ఏమని ఇచ్చారు, FR 300 అని ఇచ్చారు. పక్కన పెట్టేసింది. ఇది లూరీ వెయిట్ వచ్చి 60 నుంచి 150 గ్రాములు. మీకు దగ్గర కనిపిస్తుందా, మీకు దగ్గరగా చూసుకోండి. 60 నుంచి 150 గ్రాములు అని ఇచ్చారు. ఓకేనా? సరే, ఇదే రాడ్డు పౌచ్ మీద 30 నుంచి 80 గ్రాములను ఇచ్చారు. కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగోండి, లూరీ వెయిట్ 30 నుంచి 80 గ్రాములు ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇది క్లియర్గా నేను చెప్పలేకపోతే అనుకోండి, ఇది వాట్సాప్లో ఫోటోలు తీసి, అన్న ఇదేంటి, దీని మీద ఇలా ఉంది, దీని మీద ఇలా ఉంది, ఏంటి ఇది, ఎంతవరకు కెపాసిటీ ఆపిద్ది, ఇది ఒక మిస్టేక్ వచ్చిందా ఏంటని చెప్పేసి అనుకుని మా కస్టమర్స్ కంగారు పడతారు. అందుకే ఇది ప్రింటింగ్ మిస్టేక్. దీని అసలు ఇవి ఏవి మైండ్లో పెట్టుకోవద్దు మీరు. ఇది లూరీ ఎంత ఆపిద్ది, వెయిట్ ఎంత ఆపిద్ది. ఇక్కడ ఎందుకు నేను మైండ్లో పెట్టుకోవద్దు అంటానంటే, లైన్ ఎంత ఇచ్చారండి కంపెనీ వాళ్ళు, 60 to 14 LB అని ఇచ్చారు. అంటే 6 నుంచి 14 LB వరకు వాడమని ఇచ్చారు. మనం టెలిస్కోప్ రాడ్లు మనం యూజ్ చేసేటప్పుడు అసలు 6 LB 6 LB ఉంటుందన్న సంగతే ఎవరికి తెలియదు. 14 LB ఉంటుందన్న సంగతి అస్సలు తెలియదు. చాలామంది మనలాగా స్నేకెడ్ ఫిషింగ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం 26, 28, 30, 35 కొరమేళ్ళు పడటానికి ఆ రేంజ్లోకి వెళ్ళిపోతారు. వీటికి ఏం చేస్తారంటే 40, 45, 50, 60 60 mm కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది తీసుకొని, అన్న మీకు తాడు కట్టేసుకుంటాం, మా మిషన్లు కట్టే ఏం వాడమన్నా, మేము ఇక్కడ కట్టేసుకుంటాం, మామూలుగా ఫిషింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా పెట్టేసుకుని కవర్లో పెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు. అంటే కంపెనీ ఇక్కడ చెప్పిన మనం 6 LB వాడడం, 14 LB వాడడం. దీని మీద లూరీ వెయిట్ ఎంత ఉంది కదా, ఇంత వేసే వచ్చేమో, దీని కాస్టింగ్ వెయిట్ ఎంత ఉంది, ఇంత వేసుకొచ్చేమో, అదేమీ వద్దు. జస్ట్ లొకానా బ్రాండ్, మంచి బ్రాండ్, లొకానా బ్రాండ్లోని ఫోర్సు. లొకానా ఫోర్సు టెలిస్కోప్ రాడ్ వచ్చింది. కార్బన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది. ఓకే, మన సైడ్ ఉన్న చేపలకి ఇది సరిపోద్ది అని మీకు అనిపిస్తే దీని వైపు ఒక లుక్ వేయండి. ఇది 8 feet రాడ్. ఇది రేట్లు చెప్తాను. ఇందులో 8 feet, 10 feet, 12 feet వచ్చినాయి. మొత్తం అన్ని ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. 8 feet చూపించాను కాబట్టి ఇదిగోండి 10 feet. లొకానా ఫోర్స్ 10 feet. ఇందులోని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, టెలిస్కోప్ రాడ్లు వాడేవాళ్ళు మిస్టేక్ ఏంటంటే, రాడ్ తీసుకెళ్ళి నీటిలో పెట్టేస్తారు. ఇలా ఓపెన్ చేసేసేసి రాడ్ నీటిలో పెట్టేసేసి కూర్చుంటారు. లేకపోతే 2 కర్ర ముక్కలలో పెట్టి కూర్చుంటున్నారు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఫిషింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలా పెట్టుకుంటా వచ్చేస్తారు. ఇలా గుద్దేటప్పుడు మీకు చాలా వీడియోలో చెప్పాను, ఇక్కడ ఈ రింగ్కి ఇది కనిపిస్తుందా మీకు, ఇది ఇరిగిపోతాయండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ సెక్షన్లో ఒక గైడ్కి ఒక గైడ్ ఇలా గుద్దుకొని ఇవి కొంతకాలానికి ఇరిగిపోతానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది మన పొరపాటు వల్ల జరిగింది. రాడ్ ఇలా ఓపెన్ చేశారు. ఓకేనండి, ఇలా దెబ్బని గుద్దేకూడదు. ఇది చూడండి, ఈ రాడ్ ఇలా పట్టుకున్నామా, మీరు ఏం చేస్తారంటే ఇలా గుద్దుకుంటూ వచ్చేస్తారు, ఇలా గుద్దేసుకుంటారు పట్టుకొని. అలా కాదు, ఈ రాడ్ ఇలా పట్టుకొని మనకు అయిపోయింది, ఫిషింగ్ అయిపోయింది. జస్ట్ ఇలాగా అయిపోయింది. మనం కష్టపడే డబ్బులు కొనుక్కున్నప్పుడు ఒక్క నిమిషం మనం ఫేవర్ చేసుకుంటే అయిపోయింది. ఓకేనా? రెండోది ఇదే, ఈ ఫిషింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇసుకలో పాడేయడం, బంతలో పాడేయడం, ఆ చేప పడినప్పుడు మనకి అది ఎక్కడ తప్పిపోద్ది అని చెప్పేసి గబగబా కింద పెట్టేసి చేపను తీసుకుంటారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ వీటికి కొంచెం ఇసుక అంటుకుంటుంది, బంద అంటుకుంటుంది, బురద అంటుకుంటుంది. మన ఫిషింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అంత క్లీన్గా ఉండదు కదండి. అది చూసుకోకుండా ఏం చేస్తారంటే, ఫిషింగ్ అయిపోగానే దీన్ని ఆటోమేటిక్గా ఇలా లోనకు తోసేస్తారు. ఇక్కడే బాగా పట్టుకోండి మాట, ఇలా ఆటోమేటిక్గా లోనకు తోసేస్తారు. ఈ లోనకు తోసే క్రమంలోని దీని మీద అంటుకున్న శాండిల్ సంథింగ్ ఏదన్నా సరే, ఇసుక రేణువులు కానీ ఇవేమైనా కానీ ఏం చేస్తాయంటే, దీని మీద అంటుకున్నాయి ఈ రాడ్ లోనకి ఇలా తోసేటప్పుడు కార్బన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి లోనకి. మీరు చూడండి, మీరు టెలిస్కోప్ రాడ్లు వాడుతుంటారు కదా, ఇలా జాగ్రత్తగా ఇలా తీసి, ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత లేదా వీడియో ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇలా తీసి చూసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు గీతలు కనిపిస్తుంటాయి. ఇలాగ గీతలు మీరు పెట్టారా, మీరు పెట్టలేదు కదా, మరి ఎలా పడ్డాయి?
ఆ శాండిల్, ఆ ఇసుక రేణువులు ఏం చేస్తాయంటే కార్బన్ని డ్యామేజ్ చేసేస్తున్నాయి. మీకు తెలీదు ఆ విషయం. చాలామంది కొత్తోళ్ళకి తెలీదు. అందుకే పాతోళ్ళైతే స్కిప్ చేసేసేయండి. కొత్తోళ్ళైతే చూడండి అని అంటాననమాట. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ గీతలు పడిపోయి, ఆ గీతలు పడదంటే అర్థం ఏంటి? కార్బన్‌ని చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి అవి. అవి కొంతకాలానికి మనం హెవీ షాట్ కొట్టినప్పుడు అక్కడ ఆల్రెడీ మనకు కనిపించకుండానే చిట్లు పోయినట్టు లెక్క అది. చిట్లు పోయినట్టు లెక్క. అది డ్యామేజ్ అయ్యి ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటది. మరి ఏం చేయాలనంటే మన ఫిషింగ్ అయిపోయిన తర్వాత ఓ మెత్తటి క్లాత్ తోటి శుభ్రం చేసుకుందాం. ఇలా శుభ్రం చేసేసుకొని ఇది పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి దీన్ని ఇలా శుభ్రం చేసుకొని పెట్టేసుకుందాం. అయిపోయింది. జస్ట్ 5 నిమిషాల పని. అలా చేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ దీనికి కూడాను ఇదిగో లొకానా టెలిస్కోప్ రాడ్లో మాత్రం లొకానా ఫోర్స్ మాత్రం చాలా బాగుందండి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ దానికి ఇచ్చినట్టే అల్యూమినియం బూట్ ఇచ్చారు. తర్వాత డబుల్ గైడ్స్ మొత్తం అన్నీ కూడాను రీల్ సెట్, అల్యూమినియం రీల్ సెట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమైనా ఉంది, ఇదిగో చూడండి 20 నుంచి 60 గ్రాములను ఉంది. ఇక్కడ ఏముంది, ఇదిగోండి లూరీ వెయిట్ 20 నుంచి 60 గ్రాములు ఉంది. లైన్ వచ్చి 60 to 14 LP అని ఉంది. ఓకేనా. ఇప్పుడు దీని కవరు ఇదిగోండి లొకానా ఫోర్సు 300 cm అంటే 10 అడుగులు అంటే దీని కవర్ అనమాట ఇది. ఇక్కడ లూరీ వెయిట్ ఏమైనా ఉంది 60 నుంచి 150 గ్రాములు ఉంది. లైన్ వచ్చి 80 to 17 LP ఉంది. 8 నుంచి 17 LP అని ఉంది. ఇక్కడ ఉంది. ఇక్కడేమో ఎంత ఉంది 6 నుంచి 14 LP అని ఉంది. ఇక్కడ ఏమైనా ఉంది 60 నుంచి 150 గ్రాములు అని ఉంది. ఇక్కడ 20 నుంచి 60 గ్రాములు అని ఉంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు ఇవేవి పట్టించుకోవద్దు. మనకు 60 నుంచి 20 ఉన్నా 20 నుంచి 80 ఉన్నా ఇది స్పిన్నింగ్ రాడ్లు కాదు, టెలిస్కోప్ రాడ్లు. జస్ట్ ట్రావెలింగ్కి మినిమం చేపలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద చేపలుగా పనికిరాదు. అన్న దీని మీద 5 కేజీలు హ్యాండిల్ చేసేవాళ్ళు ఉన్నారంటే మీకు తెలుసు. మేబీ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా 5 కేజీల చేపను హ్యాండిల్ చేసి ఉండొచ్చు. పావు కేజీ చేపకి ఇరిగిపోతాయి, 5 కేజీల చేపల వరకు ఆగుతాయి. అది మనం చెప్పలేము కరెక్ట్గా టెలిస్కోప్ రాడ్లకి. ఓకేనా. ఇది మొత్తం అంతా కూడాను సేమే. ఇంకా అది 8 అడుగులు 10 అడుగులు. కార్బన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, రాడ్ మాత్రం చాలా బాగుంది. అంతవరకు ఆర్కే అనే చెప్పగలడు. ఓకేనండి. ఇది 10 feet రాడ్. నెక్స్ట్ ఇది 12 feet రాడ్. ఇవి ఎక్కువగా ఎవరు బాగుంటాయి అంటేనండి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఖాళీ టైంలో సరదాగా ఫిషింగ్ చేసుకుంటాం వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటారు. సరేలే మేము రిటైర్మెంట్ తీసుకుందామండి, సరదాగా మాకు ఫిషింగ్ చేయాలని ఉంది. సింపుల్గా మేము ఏం వాడమండి, సరదాగా ఏమన్నా కంచేప రాడ్డు పట్టుకుని ఫిషింగ్ చేసుకున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది 12 feet హెవీ అనమాట, బాగా హెవీ రాడ్డు, చాలా బాగుంటుంది. ఒకసారి 12 feet రాడ్డు మీకు పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫస్ట్ సెక్షన్ మొత్తం ఇదంతా సాలిడ్ వచ్చేదండి. సాలిడ్ రాడ్ మాత్రం చాలా బాగుంది, బాండింగ్ అంతవరకు చెప్పగలను. ఇది 12 feet అండి మొత్తం ఇది. ఓకేనండి. మాకు లాంగ్ కావాలి, లాంగ్ కాస్టింగ్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ 12 feet రాడ్ టేపు లుక్ వేయండి. ఇప్పుడు ఈ 3 టేబుల్ మీద పెట్టేసేసి ఇటు వెయిట్ అవన్నీ ఉండవు కాబట్టి వీటి బరువు రేటు చెప్తాను, క్లియర్గా వినండి. లొకానా ఫోర్స్ టెలిస్కోప్ రాడ్లు ఇవి 8 feet 10 feet 12 feet 3 రాడ్లు మీరు చూస్తున్నారు. 8 feet రాడ్ బరువు వచ్చి 215 గ్రాములు. 8 feet రాడ్ బరువు వచ్చి 215 గ్రాములు. ఇక లూరీ లైన్ ఇవేవి మనం పక్కన పెట్టేసేసాం కాబట్టి 8 feet రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 800. 8 feet రాడ్ ఎంఆర్పి రేట్ వచ్చి 800. అలాగే 10 feet రాడ్ బరువు వచ్చి 320 గ్రాములు. 10 feet రాడ్ బరువు వచ్చి 320 గ్రాములు. 10 feet రాడ్ రేట్ వచ్చి 950 రూపాయలు. ఎంఆర్పి రేటు 950 రూపాయలు. అలాగే 12 feet వచ్చి 395 గ్రాములు. 395 గ్రాములు. ఎంఆర్పి రేట్ వచ్చి 1020 రూపాయలు. 1020 రూపాయలతోటి మనకి లొకానా ఫోర్సు టెలిస్కోప్ రాడ్లోనే ఒక మంచి టెలిస్కోప్ రాడ్డు కావాలన్నా అంటే ఈ ఫోర్స్ వైపు లొకానా ఫోర్స్ వైపు ఒక లుక్ వేయండి. రాడ్లు బాండింగ్ మాత్రం బిల్ క్వాలిటీ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసి బయట కాస్టింగ్ మిషన్ చూపిస్తాను లొకానాలోని, అలాగే లొకానా స్పిన్నింగ్ మిషన్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లొకానా టోర్నడో బైట్ కాస్టింగ్ మిషన్.
ఇది వచ్చి రైట్ హ్యాండ్, ఇది వచ్చి రైట్ హ్యాండ్, ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్. లోకానా టోర్నడో లెఫ్ట్ హ్యాండ్. ఇవి రెండు టేబుల్ మీద పెట్టేసి మొత్తం మ్యాటర్ అంతా కూడా చెప్తాను. ముందు మీకు మిషన్ చూపించేస్తాను. మీకు ముందు మిషన్ అంతా ఒకసారి చూపించేసేసి అప్పుడు టేబుల్ మీద పెడతాను. మీకు ఇది చూస్తున్నారా మిషన్ బ్రాండెడ్ అనేసరికి మీకు బాగుంటాయండి. ఇందులో వాడిన మొత్తం అన్నీ కూడాను మెటీరియల్ అంతా కూడాను ఇక్కడ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తుంది. ఇక్కడ ఇదిగో దీని డెమో మొత్తం అంతా కూడాను కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ డెమో. ఇది ఈ కింద కనిపిస్తున్నాయి అన్నీ కూడాను దీంట్లో వాడిన మెటీరియల్ పేర్లు. ఇవి ప్రతి బాక్స్లో కూడా ఉంటుంది ఇది. ఓకేనండి, ఇది మాన్యువల్ కార్డ్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మిషన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి లోకానా టోర్నడో. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే కుడి పక్క ఎడం పక్క కూడాను మనకి అవైలబుల్గా ఉంది. ఇవి మొత్తం అన్నీ దేంతో తయారైనవి, ఈ లోన గేరింగ్లే మొత్తం అన్నీ కూడాను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లోకానా టోర్నడో బయట కాస్టింగ్ మిషన్లు అండి. ఇవి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. బ్రాండ్ వచ్చి లోకానా. వీటి మెటీరియల్ మొత్తం 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ తోటి తయారైంది. ఇది 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్ తయారైనవి. అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్ గ్రాఫిట్ బాడీ, అల్యూమినియం హ్యాండిల్ విత్ సాఫ్ట్ నాబ్ అనమాట. తర్వాత 10 ప్రెసిషన్ బ్రేక్ సిస్టమ్. 10 బ్రేక్ అంటే మ్యాగ్నెట్ సిస్టమ్ అంటారు చూడండి. ఇక్కడ ఓపెన్ చేసి మనం మ్యాగ్నెట్ చూసుకుంటాం. అవి 10 ఉంటాయి మొత్తం అన్ని. 10 మ్యాగ్నెట్స్, 12 యాంటీ రివర్స్, బ్రాస్ పినియన్ గేర్. గత వీడియోలో చెప్పాను కదా మీకు, బ్రాస్ పినియన్ గేర్ అంటే ఇత్తడి బేరింగ్లో తయారవుద్ది అని చెప్పని. గేర్ రేషియో వచ్చి 7.3:1. గేర్ రేషియో వచ్చి 7.3:1. తర్వాత దీని కెపాసిటీ వచ్చి 6 kgs. దీని కెపాసిటీ వచ్చి 6 kgs. ఇది రీల్ వెయిట్ వచ్చి 165 గ్రాములు. దీని రీల్ వెయిట్ వచ్చి 165 గ్రాములు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అన్న రైట్ హ్యాండ్ అన్న ఒకే రేట్లో ఉంటాయి. రేట్ వచ్చి 2750 రూపాయలు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లోకానా. అదే లోకానాలోనే అదే టోర్నడోలోనే ఇవి స్పిన్నింగ్ అనమాట. స్పిన్నింగ్ మిషన్లు. ఇది కూడా లోకానా టోర్నడో టీడీ స్పిన్నింగ్ మిషన్ అనమాట. ఇది మొత్తం వీటికి అన్నిటికీ ఓపెన్ చేసి మొత్తం ఇది ఇక్కడ మ్యాటర్ రాసి ఉంది కదా ఇదంతా చెప్పి తర్వాత ఈ లైన్ మొత్తం అంతా వివరించి చెప్పి వీటి రేట్ కూడా చెప్తాను. ఫస్ట్ మీకు మిషన్ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. ఇదిగో చూసారా మొత్తం డిజైన్ చూసారా ఇక్కడ ఈ దీని మీద. ఇదిగోండి ఈ కటింగ్ డిజైన్ ఏంటి, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషను మొత్తం అంతా కూడాను స్మూత్నెస్. ముందు అల్ట్రా స్మూత్నెస్ అనమాట. మొత్తం అంతా కూడా లైట్ మొత్తం అలా పట్టుకుంటూ జారిపోద్ది అనమాట మిషన్. అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది రబ్బర్ బూట్ అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడాను రబ్బరు. మొత్తం మీకు వీడియోలో కనిపిస్తుందా, థ్రెడ్ పట్టినప్పుడు మనకి జారిపోకుండా ఉండటానికి గ్రిప్ అనమాట ఇది. తర్వాత స్మూత్నెస్ మొత్తం అంతా కూడాను స్మూత్నెస్. ఇందులోని 5000, 6000 అవైలబుల్గా ఉన్నాయి. రెండు టేబుల్ మీద పెట్టేసేసి వీటి మ్యాటర్ మొత్తం అంతా చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది బ్రాండ్ వచ్చి లోకానా అండి. లోకానా టోర్నడో స్పిన్నింగ్ మిషన్లు. ఇవి 5000, 6000 అవైలబుల్గా ఉన్నాయి. ఆ రెండు ఇప్పుడు మీరు చూస్తున్నారు. వీటికి వాడిన మెటీరియల్ 7+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, సిఎన్సి మిషన్ కట్ అల్యూమినియం స్పూలు, యాంటీ సిస్టమ్ రివర్స్, అల్యూమినియం హ్యాండిల్ విత్ సాఫ్ట్ రబ్బర్ నాబు, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ డ్రాగన్ సిస్టమ్, బ్రాస్ పినియన్ గేరు. దీని కెపాసిటీ వచ్చి ఒక్కొక్క మిషన్ కెపాసిటీ వచ్చి 15 kgs. 5000 అన్న 15 kgs, 6000 అన్న 15 kgs. ఈ మిషన్లో 5000 సిరీస్ మిషన్లు అయితే 352 గ్రాములు. 5000 మిషన్లు అయితే 352 గ్రాములు. గేర్ రేషియో వచ్చి 5.2:1. అలాగే 6000 అయితే 389 గ్రాములు. గేర్ రేషియో వచ్చి సేమ్ 5.2:1. కెపాసిటీ రెండు కూడాను 15 kgs. 5000 మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 2495 రూపాయలు. 5000 మిషన్ ఎంఆర్పి రేట్ వచ్చి 2495 రూపాయలు. అలాగే 6000 మిషన్ వచ్చి 2600 రూపాయలు. అంతా కూడాను బాక్స్ మీద ఇక్కడ క్లియర్గా రాసేసి ఉంటుంది. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ లైన్ కెపాసిటీ, లైన్ ఎంఎం, 0.35 mm అయితే 220 మీటర్లు, 0.40 mm అయితే 165 మీటర్లు. తర్వాత డ్రాగ్ ఫోర్స్ 15 kgs, తర్వాత 7+1 బాల్ బేరింగ్స్ అని, గేర్ రేషియో వచ్చి 5.2:1 అని మొత్తం అంతా కూడాను మనకి ఇక్కడే మెన్షన్ చేసేసారు. మిషన్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి. అసలు చూసుకునే పని లేకుండా మాత్రం ఈ చాలాసార్లు మన షాప్లోకి వచ్చినాయి. మిషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది.
ఇది స్పిన్నింగ్ మిషన్ కాబట్టి హ్యాండిల్ లెఫ్ట్ హ్యాండ్ కావాలన్నా రైట్ హ్యాండ్ కావాలన్నా సరే ఈ స్క్రూ ఓపెన్ చేసేసి చాలా వీడియోలో చూపించాను కదా, ఇటు పెట్టేసేసుకోవచ్చు. మిషన్ ఎప్పుడన్నా సరే స్పిన్నింగ్ మిషన్ కానీ బయట కాస్టింగ్ మిషన్ కానీ ఎందుకు పాడవుతాయని చెప్పానంటే, మనం స్టోక్ కొట్టి లాగినప్పుడు ఈ చేత్తో పట్టుకుని ఇటు మనం ఇలా తోడేస్తుంటాం, ఇటు చేత్తో పట్టుకుని ఇటు గుంజేసుకుంటుంటాం. ఈ రెండిటికి మనకంటే వ్యతిరేక దిశ వచ్చేసేసి, అంటే ఇది కుడి చేతి పక్క లాగేస్తుంది, ఇది ఎడం చేతి పక్క లాగేస్తుంది కాబట్టి లోన డ్రాగు స్క్రూ సిస్టమ్ అంతా కూడాను థ్రెడ్లో ఒకదాని మీద కొట్టి ఎక్కేసేసి లోన థ్రెడ్డింగ్ పోతుంది. ఫస్ట్ షార్ట్ కొట్టండి, ఇలా ఫస్ట్ స్టార్ట్ ఆ కొట్టినప్పుడు అసలు ముట్టుకోవద్దు, హ్యాండిల్ పట్టుకోవద్దు అసలు. ఇలా షార్ట్ కొట్టి ఇలాగా అక్కడ చేపను ఆపిన తర్వాత అప్పుడు దీన్ని పట్టుకొని తిప్పండి. ఇది ఏం చేస్తాం, చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండు పట్టుకొని కొట్టేస్తారు ఇలాగా. అసలు ఇది పట్టుకోవద్దు, ఫస్ట్ స్టార్ట్ కొడతాం, పట్టుకొని దగ్గర లాక్కుంటాం. హెవీ చేప అనుకోండి, సపోజ్ హెవీ ఫిష్ పడింది, డ్రాగ్ లూజు టైటు ఇక మన చేతిలో ఉంటుంది. అది మనం చేసుకుంటాం కదా. ఇది వచ్చి అల్యూమినియం స్పూల్ మొత్తం అంతా. చాలామంది ఏం చేస్తారంటే డ్రాగ్ మనకి చేప ఫ్రీగా వెళ్ళాలని డ్రాగ్ మొత్తం లూజ్ చేసేసేసి ఇలా పెట్టేస్తారు. ఆ ఫిష్ ఎప్పుడైతే వచ్చి స్టోక్ ఒక గుద్దిందో మొత్తం ఈ కప్పు అంతా వెళ్ళి కాలంలో పడిపోతుంది, ఇక దొరకదు. అన్న ఈ డ్రాగ్ పోయిందన్న, పైన వాచర్ పోయిందన్న దొరకదు అంటే మన దగ్గర అవైలబుల్గా ఉండదు. ఓకేనండి, చక్కగా వాడుకుంటే దీంట్లోకి ఇసుక బురద బంద వెళ్లకుండా మనం ఫిషింగ్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాడుకొని ఒక 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కొంచెం మిషన్ ఆయిల్ అని చెప్పాను కదా, అవి ఎక్కడెక్కడ పార్ట్లు మనకు తిరుగుతున్నాయో అక్కడక్కడ పార్ట్స్లోని స్పేర్ పార్ట్లోని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకుంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది వచ్చి లొకానా స్పిన్ 60 అండి. లొకానా స్పిన్ 60 దీన్ని కూడా ఓపెన్ చేసి ఒకసారి మిషన్ చూపించి ఆ మిషన్ మొత్తం అంతా వివరం అంతా కూడాను మీకు మొత్తం అంతా మ్యాటర్ అంతా కూడా చెప్పేస్తాను. అది దాంట్లో కూడాను మాన్యువల్ గార్డు ఉంటుంది, మొత్తం అంతా కూడా ఎలా తయారైంది ఏంటన్నది క్లియర్గా రాసుకుంటారు అనమాట. ఓకేనండి, ఇది మొత్తం అల్యూమినియం హ్యాండ్ల మామూలుగా నార్మల్ హ్యాండ్ల మొత్తం అంతా కూడాను క్లియర్గా చెప్తాను. ఒకసారి మిషన్ అంతా చూసుకోండి. మొత్తం బ్రాండెడ్ అనే సార్ చాలామంది వాట్సాప్లో కామెంట్ పెడుతున్నారు కదా, అన్న బ్రాండెడ్కి నార్మల్గా ఏంటన్నా తేడా అంటే, బ్రాండెడ్ ఏ వస్తువు అన్నా సరే మీకు తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. బ్రాండెడ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ మిషన్ ఉంది, ఈ మిషన్ బ్రాండెడ్, లొకానా బ్రాండెడ్. దీనికి ఏంటంటే వాడే స్క్రూ కానుంచి వాచర్ కానుంచి హ్యాండిల్కి వాడే అల్యూమినియం మొత్తం అంతా రాడ్ కానుంచి బూట్ కానుంచి ప్రతి ఒక్క ఐటమ్ కూడా నాణ్యమైనది. అంటే తక్కువ రేటే కాకుండా చీప్ అండ్ బెస్టే కాకుండా ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఇక చూడండి, ఈ స్క్రూలు, తర్వాత దీనికి సంబంధించిన స్టీల్ బూట్లు, ఈ మొత్తం అంతా కూడా గేర్ రిషోలు, లోన గేర్ సిస్టమ్ అంతా, ఈ అల్యూమినియం మొత్తం అంతా గ్రాఫైట్, ఇదంతా కూడా నాణ్యమైనది వాడతారు కాబట్టి నాణ్యమైన దాని పేరు బ్రాండెడ్. అది ఏ కంపెనీ అన్నా అవ్వచ్చు, మిషన్ అవ్వచ్చు, రాడ్ అవ్వచ్చు, బండ్ అవ్వచ్చు, మన టీ షర్ట్ అవ్వచ్చు, మనం వాడుకునే చెప్పులు అవ్వచ్చు. బ్రాండెడ్ అంటే ఏంటి, అన్ని నాణ్యమైన వస్తువుని దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల అది బ్రాండెడ్గా గుర్తింపబడింది, అంతేనండి తేడా. ఓకేనా. నార్మల్ది ఏంటంటే ఆ ప్రైస్ తగ్గట్టుగానే ఉంటాయి. ఇప్పుడు 1000 రూపాయల మిషన్లోని దానికి తగ్గట్టుగానే ఉంటాయి. అన్నీ కూడా కొన్ని ప్లాస్టిక్ వస్తాయి, కొన్ని గ్రాఫైట్ వస్తాయి. ఆ రేటుకి తగ్గట్టుగా కంపెనీ అక్కడ వరకు తయారు చేయగలదు. ఇదే బ్రాండెడ్ అనేసరికి ఏంటంటే నాణ్యతలోని ఎక్కడ రాజీ పడకుండా ప్రతి ఒక్కటి కూడాను ఒక మంచి ప్రోడక్ట్ తోటి తయారు చేసి ఇస్తుంది అనమాట. దానికి లొకానా అని, డైవా అని, దాంతోనేమో ఫైర్ ఫోర్స్ అని మొత్తం ఇంకా చాలా రకాలుగా పేర్లు పెడతారు అనమాట. ఓకేనండి, ఇప్పుడు మిషన్ చూసుకోండి ఒకసారి, దీని మ్యాటర్ మొత్తం అంతా చెప్తాను. ఇది వచ్చే లొకానా స్పిన్ 60 అనమాట. అంటే 6000 మన భాషలో చెప్పాలంటే స్పిన్ 60 అంటే 6000 అనమాట. 4000, 5000, 6000 అనుకుంటాం కదా, ఇది 6000 మిషన్ అనమాట. ఇది 2 టోన్ అల్యూమినియం స్పూల్ తోటి హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ తోటి అల్యూమినియం పవర్ హ్యాండిల్ వచ్చి అల్యూమినియం అనమాట. అల్యూమినియం పవర్ హ్యాండిల్ తోటి మైక్రో అడ్జస్టింగ్ స్మూత్ డ్రాగ్ సిస్టమ్, పవర్ డ్రాగ్ గేరు, తర్వాత హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, గేర్ రేషియో వచ్చి 4.5:1, గేర్ రేషియో వచ్చి 4.5:1. ఇక్కడ 6000 మిషన్ బరువు వచ్చి 510 గ్రాములు. 6000 మిషన్, ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ బరువు వచ్చి 510 గ్రాములు. దీని కెపాసిటీ వచ్చి 10 కేజీలు. దీని ఎంఆర్పి రేట్ వచ్చి 6000, స్పిన్ 60 కాబట్టి 1275 రూపాయలు. లొకానా ప్రెడేటర్ 6000. ఓకేనండి, ఈ మిషన్ కూడా ఓపెన్ చేసి
మొత్తం ఇదిగో నేను చెప్పాను కదా పౌచ్ 10 దాంట్లో కూడా కార్డు 10 దాంట్లో కూడా ఉంటుందని. ఇది ఇచ్చి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వస్తుందండి. ఇందులో లొకానా ప్రెడేటర్ మనం బయట కాస్టింగ్ మిషన్ వాడుతున్నాం కదా, ఇది స్పిన్నింగ్ మిషన్ అనమాట, అంతే తేడా. మొత్తం మిషన్ అంతా చూసుకోండి, స్మూత్నెస్ అండి. బ్రాండెడ్ అనేసరికి అన్నీ కూడాను కంపెనీ వాడతారు కదా, లోన గేర్లు ఏంటి, ఆ బేరింగ్లు ఏంటి, మొత్తం అన్ని కంపెనీ వాడతారు కదా, దాని మీద ఎంత ఉంటుంది అనమాట. ఇది కూడా అల్యూమినియం హ్యాండ్లు, అల్యూమినియం స్పూలు, మొత్తం గ్రాఫైట్ బాడీ. ఇది వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా బ్రాండ్ ప్రెడేటర్ 6000 అనమాట. ఓకేనా. 3+1 ప్రెసిషన్ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 3+1 ప్రెసిషన్ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, 2 టోన్ అల్యూమినియం స్పూలు, హైటెన్సిల్స్లో హైటెన్సిల్ గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం పవర్ హ్యాండ్లు, మైక్రో అడ్జస్టింగ్ స్మూత్ డ్రాగ్ సిస్టమ్, పవర్ డ్రైవ్ గేరు హైటెన్స్లు, తర్వాత ఇన్స్టెంట్ యాంటీ రివర్స్, గేర్ రేషియో వచ్చి 4.5:1. ఓకేనండి. గేర్ రేషియో వచ్చి 4.5:1. బరువు వచ్చి 6000 బరువు వచ్చి, మిషన్ బరువు వచ్చి 400 గ్రాములు. ఈ మిషన్ బరువు వచ్చి 400 గ్రాములు. దీని కెపాసిటీ వచ్చి 15 కేజీలు. దీని కెపాసిటీ వచ్చి 15 కేజీలు అనమాట. ఈ 6000 ఎంఆర్పి రేట్ వచ్చి 1400. సరే, ఇది పక్కన పెట్టేసి లొకానా కొమ్ముడో మోస్ట్ పవర్ఫుల్ లొకానా కొమ్ముడో మీకు తెలుస్తుంది కదా, 4000, 5000, 6000 ఉన్నాయి. అవి కూడా స్పీడ్గా చూపించేస్తాను. ఇది వచ్చి బ్రాండ్ వచ్చి లొకానా అండి. ఇదిగో చూసుకోండి, లొకానా కొమ్ముడో 4000. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి లొకానా కొమ్ముడో 5000. ఓకే, లొకానా కొమ్ముడో 6000. మొత్తం 3 అవైలబుల్గా ఉన్నాయి. మూడింటి కోసం కూడాను మీకు వివరంగా చెప్తాను. లొకానా కొమ్ముడో మీకు సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ రెండిట్లో కూడా వాడుకోవచ్చు మీరు. ఇక్కడ క్లియర్గా ఇస్తారు చూడండి బాక్స్ మీద. సాల్ట్ వాటర్ క్యాంప్సెట్ అని చెప్తున్నారు చూడండి, 5 రబ్బర్ సీల్ అని చెప్పారని. ఈ సాల్ట్ వాటర్ లోనకి వెళ్ళి లోన ఉన్న మెటీరియల్ని డ్యామేజ్ చేయకుండా 5 రబ్బర్ సీల్డ్తో తయారైపోతుంది. లోన ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి వస్తుంది. తర్వాత డ్రాగ్ వాష్ తోటి మొత్తం 3+ కార్బన్ డ్రాగ్ వాష్లు అనమాట మొత్తం అన్ని. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది లొకానా కొమ్ముడో 4000, 5000, 6000 మూడింటిని కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది 4000 వచ్చి 8+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, సిఎన్సి మిషన్ కట్ అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ అండ్ రోటరు, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ డ్రాగ్ సిస్టమ్, స్టెయిన్లెస్ స్టీల్ మెయిన్ షాఫ్ట్, మిషన్ కట్ అల్యూమినియం గ్రేరు, తర్వాత సిఎన్సి అల్యూమినియం స్క్రూ అండ్ గేరు. గేర్ రేషియో వచ్చి 5.2:1. 4000కి వచ్చి గేర్ రేషియో వచ్చి 4.2:1. లైన్ కెపాసిటీ 0.30 mm అయితే 205 మీటర్లు, 0.35 అయితే 175 మీటర్లు, 0.40 mm అయితే 130 మీటర్లు. దీని మ్యాక్స్ డ్రాగ్ కెపాసిటీ వచ్చి 4000 అయితే 15 కేజీలు. 4000 మిషన్ బరువు అయితే 315 గ్రాములు. 4000 మిషన్ బరువు వచ్చి 315 గ్రాములు, కెపాసిటీ వచ్చి 15 కేజీలు. ఎంఆర్పి రేట్ వచ్చి 2265 రూపాయలు, 2265 రూపాయలు 4000. అలాగే 5000కి సేమ్ మొత్తం మ్యాటర్ అంతా ఒకటే, 8+1 స్టెయిన్లెస్ స్టీల్ బాల్ బేరింగ్స్, సిఎన్సి మిషన్ కట్ అల్యూమినియం స్పూలు, గ్రాఫైట్ బాడీ అండ్ రోటరు, మైక్రో అడ్జస్టింగ్ కార్బన్ డ్రాగ్ సిస్టమ్, స్టెయిన్లెస్ స్టీల్ మెయిన్ షాఫ్ట్, స్టెయిన్లెస్ కట్ జింక్ డ్రైవ్ గేరు, మిషన్ బ్రాస్ పినియన్ గేరు, సిఎన్సి అల్యూమినియం కస్టమ్ హ్యాండిల్ పిగ్ నాబు. అవి చూపిస్తాను మీకు లాస్ట్ ఒకసారి. తర్వాత గేర్ రేషియో వచ్చి 4.7:1. ఈ లైన్ వచ్చి 5000కి అయితే 0.35 mm అయితే 240 మీటర్లు, 0.40 mm అయితే 180 మీటర్లు, 0.45 mm అయితే 140 మీటర్లు. కెపాసిటీ వచ్చి 5000కి అయితే 18 కేజీలు. 18 కేజీల చేపను మనం 5000 మిషన్ మీద హ్యాండిల్ చేసుకోవచ్చు. 5000 మిషన్ బరువు వచ్చి 455 గ్రాములు. 5000 మిషన్ రేట్ వచ్చి 2355 రూపాయలు. అలాగే సేమ్ మ్యాటరు, సేమ్ మొత్తం అంతా కూడాను గేర్ రేషియో కూడాను సేమే, 4.7:1. ఇక్కడ లైన్ వచ్చి 0.35 mm అయితే 240 మీటర్లు 6000కి, 0.40 mm అయితే 180 మీటర్లు, 0.45 mm అయితే 140 మీటర్లు. రీల్ బరువు వచ్చి 6000 అయితే 460 గ్రాములు. 6000 మిషన్ బరువు వచ్చి 460 గ్రాములు, కెపాసిటీ వచ్చి 18 కేజీలు. ఎంఆర్పి రేట్ వచ్చి 2460 రూపాయలు. ఈ నాబు చాలా వీడియోలో చూపించాను మీకు. నాబు చాలా స్మూత్గా ఉంటుంది, మనకి హ్యాండిల్ చేసుకుంటానికి చాలా స్మూత్గా ఉంటుంది. మిషన్ కెపాసిటీ, మిషన్ మొత్తం వాడటంలో కూడాను హెవీ స్మూత్నెస్ అనమాట. మొత్తం అంతా కూడా హెవీ స్మూత్నెస్. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి,
18 కేజీల కెపాసిటీ అని రాసి ఉంటుంది. తర్వాత కేర్ రేషియో వచ్చి 4.7:1 రాసి ఉంటుంది. మొత్తం లైన్ కెపాసిటీ మొత్తం ఇది చూసారా, బెల్లాలను చూసారా ఎంత హెవీగా ఉందో, మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట మిషను. ఇప్పుడు ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు సాధ్యంగా మీకు అన్ని వివరించి చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.